వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు జనవరి నెల 9వ తారీఖు మంగళవారము. ఈరోజు సూర్యోదయం 6:37 సూర్యాస్తమయం 5:37. ఈరోజు త్రయోదశి తిథి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి రాత్రి 8:38 వరకు ఉన్నది. ఆ తదుపరి జ్యేష్ఠ నక్షత్రం, అంటే ఈరోజు మొత్తం జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది రాత్రి 7:57 వరకు. ఇంద్రో జ్యేష్ఠ మన నక్షత్రమేతి. జ్యేష్ఠ నక్షత్రానికి అధిదేవత ఇంద్రుడు కాబట్టి ఈ నక్షత్రంలో నవజాత శిశువుల యొక్క జననం జరిగితే ఈరోజు ఎవరైనా పుడితే పిల్లలు శాంతి చేసుకోవాలి ఖచ్చితంగా. అలాగే ఈరోజు యోగకరణాలు వృద్ధి యోగము గరజి వణి యోగకరణాలు ఉన్నవి. అమృతకాలం ఉదయం 11:07 లగాయితూ 12:43 వరకు కూడా యోగ్యమైనటువంటి కాలం ఉన్నది. ఈ కాలం శుభకాలంగా చెప్పవచ్చును. ఈ శుభ సమయంలో ఏ పనినైనా ప్రారంభించవచ్చు, ఏ ప్రయాణమైనా చేయవచ్చును. దుర్ముహూర్తం ఉన్నది ఉదయం 8:48 లగాయితూ 9:30 వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది. మరలా తిరిగి రాత్రి 10:48 లగాయితూ 11:41 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. అయితే ఈ రోజుకు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మనం మాట్లాడితే త్రయోదశి తిథి మంగళవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజున సంతానం కోసం చేసేటువంటి ఏ పని అయినా కూడా చక్కగా అభివృద్ధిలో ఉంటుంది. అనగా సంతానం అభివృద్ధి కలగాలి అంటే ఇప్పటివరకు సంతానం లేదు, సంతానం కలగాలి, లేదా వివాహం జరగలేదు, వివాహం జరగాలి ఈరోజు సుబ్రహ్మణ్యారాధన చేయడం, మరీ ముఖ్యంగా నేను చెప్పినటువంటి ఈ విధానంలో చేస్తే మీకు అనుకున్న పనులు అవుతాయి. కారణం ఏంటి అంటే త్రయోదశి తిథికి జ్యోతిష్శాస్త్ర రీత్యా అధిదేవత ఎవరయ్యా అంటే మన్మధుడు, మనసుని మధించేటువంటి వాడు, అలాగే మనలో ఉన్నటువంటి కామ ప్రకోపాన్ని ప్రేరేపించేటువంటి వాడు. ఈ మన్మధుని యొక్క తిథి మంగళవారం కలిసి వచ్చినటువంటి ఈ రోజు, దానితో పాటు జ్యేష్ఠ ఇంద్రుని యొక్క నక్షత్రము. ఈ రోజున ఎవరైతే సర్పసూక్తము అనేటువంటి సూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారో, అలాగే ఓం సాం శరవణ భవాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి లేదా జంట సర్పాలకి అభిషేకం చేస్తారో వారికి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల వివాహం కాని వారికి వివాహము, సంతానం లేనటువంటి వారికి సంతానం అనేటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సర్పసూక్తంతో అభిషేకం కానీ సుబ్రహ్మణ్యారాధన కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దీపం, అక్కడ ఆ ఆలయం దగ్గర దీపాన్ని వెలిగించండి, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు ప్రత్యేకించి నా ఉత్తరే బుధమంగళే అన్నారు. అంటే ఈరోజు ప్రత్యేకించి ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఎవరైనా ఉత్తరానికి ప్రయాణం చేయవలసి వస్తే వారు ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి అప్పుడు ఉత్తరానికి వెళ్ళాలి తప్పితే నేరుగా ఉత్తరానికి వెళ్ళకూడదు. అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి కుజగ్రహం ప్రస్తుతానికి ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహం ఉన్నటువంటి కర్కాటక రాశి కానీ, తులారాశి కానీ, లేదా కుంభరాశి వారికి కానీ ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం ఉంటుంది. అలాగే ఈరోజు చంద్రుడు సంచరించేటువంటి వృశ్చిక రాశిలో మిగతా రాశులతో పోల్చుకుంటే వృశ్చిక రాశిలో చంద్రబలం ఆ రాశికి ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారికి ఉంటుంది. అంతేకాక మిథున రాశి వారికి ఉంటుంది. అలాగే మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ రాశుల వారికి చంద్రబలం, అలాగే ముందు చెప్పినటువంటి వారికి కుజబలం వల్ల ఈరోజు ఈ రాశులన్నీ కూడా ఆనందదాయకంగా ఉండడానికి, అనుకున్నటువంటి పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. మిగతా రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ రోజున సుబ్రహ్మణ్యారాధన చేయడం చాలా చెప్పదగినటువంటి సూచన. ఆ ఆరాధన కనుక చేయగలిగితే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యానుగ్రహం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్వస్తి.